మొన్న మనం ఎక్కడికైతే ఈ వర్టెక్స్కి సంబంధించిన 340 ఎకరాలకు సంబంధించిన ఒక భారీ కుంభకోణాన్ని బయటపెట్టినామో, సో స్వేచ్ఛా పేపర్ వాళ్ళు ఇవాళ వార్త రాశారు. సేమ్ అదే వర్టెక్స్ హైడ్రాకి కంప్లైంట్ చేసిన రంగనాథు కారు దిగిండట. నేనేం చేయలేను ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, నా వల్ల ఏం కాదు, నా మీద ప్రెజర్ ఉందని చెప్పి వెళ్ళిపోయిండట. కథ మరి ప్రెజర్ ఉందని చెప్పి వెళ్ళిపోయిందా, లేకపోతే ఏమన్నా వర్టెక్స్ వర్మతో ఆయనకి ఏమన్నా లాలూచి కుదిరిందా, ఇద్దరే చెప్పాలి. వర్టెక్స్ హైడ్రామా, మంకాల్లో రెచ్చిపోతున్న రియల్ మాఫియా. ఇది మహేశ్వరం నియోజకవర్గం కిందికి వస్తుంది. మంకాల్ విలేజ్ ఇది. మంకాల్లో రెచ్చిపోతున్న రియల్ మాఫియా. చెరువు శిఖం, అసైన్డ్ ఎయిర్పోర్ట్ భూముల్లో దర్జాగా వెంచర్లు. హెచ్ఎండిఏ రెరా గుడ్డిగా అనుమతుల జారీ. 350 ఎకరాల్లో వర్టెక్స్ డెవలపర్స్ అరాచకం. ఫిర్యాదులు చేసినా, కేసులు నమోదైనా డోంట్ కేర్. అక్రమాలకు అన్ని శాఖల అధికారులు అండదండలు. ఈ కబ్జాలు ఆపేదెవరు, చర్యలు తీసుకునేదెవరు? లాస్ట్ 1 వీక్ బ్యాకే మనం ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వీడియోలు విపరీతంగా వైరల్ అయినాయి. ఇది అసలు ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, ఒకటి, అక్కడ ఉన్న దాదాపు ఒక 30 మందికి పైగా రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములు. అసైన్డ్ భూమి అంటే ఏంది? ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చిన భూములు. అవి అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. అట్లాంటి భూములని రైతులను బెదిరించి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఈ వర్టెక్స్ అండ్ కేఎల్ఆర్ డెవలపర్స్, ఎవరైనా కేఎల్ఆర్ మొన్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారే. ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి చేసిన దందా ఇదంతా. వర్టెక్స్ వర్మ అండ్ కేఎల్ఆర్ చేసిన దందా వ్యవహారం ఇది. మీరు ఆ వెంచర్లో అక్కడికి పోతే కేఎల్ఆర్ ఫ్లెక్సీలు మొత్తం అక్కడ కనబడతాయి. సో 30 ఎకరాలకు పైన భూమిని వర్టెక్స్ అండ్ కేఎల్ఆర్ డెవలపర్స్ పేరుతో వీళ్ళు కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇంకా మిగతా ఇవ్వకుండా వాళ్ళని బెదిరిస్తూ, అసలు వాళ్ళు అమ్మడానికి కొనడానికే లేదు కానీ వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి ఇంకా మిగతాది ఇవ్వకుండా బెదిరిస్తూ ఆ రైతులకు సంబంధించిన 30 ఎకరాలకు పైన భూమిని కొట్టేశారు. పక్కనే ఎయిర్పోర్ట్ గోడ ఆనుకునే ఉంటుంది. ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నవి, టేకాఫ్ అవుతున్నాయి కూడా చూపించిన వీడియోలో. అసలు అక్కడ 10 కిలోమీటర్స్ రేడియస్లో అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా వీల్లేదు. మరి అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్స్ ఎట్లు ఇచ్చిందో, హెచ్ఎండిఏ వాడు ఎట్లు ఇచ్చిండో, ఈ రెరా వాడు ఎట్లు ఇచ్చిండో, ఎంతెంత తీసుకున్నారు ఎవరెవరు అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ వర్టెక్స్ వర్మ గతంలో కేటీఆర్ దగ్గర ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి మనుషుల దగ్గర చేరిండని అంటున్నారు. ఈ ఏవి రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు కదా, గతంలో కేటీఆర్ కవిత దగ్గర పనిచేసిన ఆయన. ఆ ఏవి రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర చేరింది. ఈ బ్యాచ్ అంతా ఆ ఏవి రెడ్డి మొత్తం ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలవాలి కదా ఏం జరుగుతున్నదో. ఇంత పెద్ద కుంభకోణము 350 ఎకరాలంటే ఎయిర్పోర్ట్ పక్కన. ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తుంది, బీజేపీ లీడర్లు ఏం చేస్తున్నారు, కేంద్రం ఏం చేస్తున్నది? నేను ఇంకా చూసిన అక్కడ ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, 7 అంతస్తుల వరకు ఇంకా కడుతున్నాడు. దాని మీద నుంచే పోతున్నాయి ఫ్లైట్లు. అసలు ఎట్లా పర్మిషన్స్ ఇస్తారు అంత ఘోరంగా? అది వేరే వాళ్ళది అది. ఇక్కడ అసైన్డ్ భూములు లేపేసిరు ఒకటి. రెండోది ఎయిర్పోర్ట్ ల్యాండ్స్. మూడోది 2 చెరువులు ఉన్నాయి, సూరన్ చెరువు అండ్ ఇంకేదో కుంట. 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులను కథం పట్టించిండు. నాలుగోది ఒక 150 ఫీట్ల రోడ్డు వేసిండు. 150 ఫీట్ల రోడ్డు, చాలా అద్భుతమైన రోడ్డు అది. 2.5 కిలోమీటర్లు వేసిండు లోపలికి, వెంచర్ లోపలికి. వెంచర్ ఇటు ఉంటుంది, మధ్యన అంతా 2.5 కిలోమీటర్ల 150 ఫీట్ల రోడ్డు. ఆ 150 ఫీట్ల రోడ్డుకు కనీసం నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ కూడా లేదు. అసలు ఎక్కడ ఒక పర్మిషన్ లేకుండా రోడ్డు వేయడానికి అవకాశం ఉంటుందా? మరి లోకల్ అధికారులు ఏం చేస్తున్నట్టు? 150 ఫీట్ల రోడ్డు వితౌట్ పర్మిషన్, వితౌట్ సింగిల్. మున్సిపాలిటీలో పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు, అసలు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేదు. చివరికి గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేదు. అందులో ప్రైవేట్ వాళ్ళ భూములు ఉన్నాయి, ఆ భూములు కబ్జా పెట్టేసిండు. అసలు ఎవడిచ్చిండు ఇంత 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 భయంకరమైన అధికారం? ఇదే వెంచర్, ఈ రోడ్డు ఇది. ఈ బిల్డింగ్ వేరే వాళ్ళది యాక్చువల్లీ. ఇది దాదాపు 1 2 3 4 5 6 ఇగో దాదాపు 10 ఫ్లోర్ల ఒక టవర్ ఉన్నది. దీని మీద నుంచే ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి ఇట్లా. మరి వాడు ఎట్లా కడుతున్నాడు అక్కడ? అసలు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిర్రో. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లో రియల్ మాఫియా చెలరేగిపోతుంది. వర్టెక్స్ డెవలపర్స్ పేరుతో సుమారు 350 ఎకరాల్లో వెంచర్లు వేస్తుండగా
చెరువు శిఖం, అసైన్, ఎయిర్పోర్ట్ అథారిటీ భూములు సైతం కలిపేసుకొని దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. హెచ్ఎండిఏ, రెరా సైతం గుడ్డిగా అనుమతులు ఇవ్వడం విస్మయం గొలుపుతున్నది. రియల్ మాఫియా భూదాహంపై ఫిర్యాదులు చేసిన పట్టనట్టుగా అన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయి. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సైతం కళ్ళెదుట జరుగుతున్న అక్రమ దందాపైన చర్యలకు సాహసించలేకపోతున్నది. బాధితుల ఫిర్యాదు మేరకు వర్టెక్స్ డెవలపర్స్ ప్రతినిధి వర్మ పైన పోలీసు కేసులు సైతం నమోదైనవి. అయినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పెద్దల అండదండలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇరిగేషన్ కంప్లైంట్ చేసింది, ఇది ఈ చెరువు మొత్తం ఖతం చేసిండని, యాక్షనే లేదు. అక్రమ వెంచర్ల కథ. శ్రీశైలం హైదరాబాద్కు 1/2 కిలోమీటర్ల దూరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆనుకొని విలువైన భూములు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 4th సిటీకి సైతం చేరువలో ఉన్నాయి. ఇంకేం, అక్కడి భూములపైన వర్టెక్స్ డెవలపర్స్ కన్నుబడ్డది. పట్టా భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కలిపేసుకొని ఇతరత్రా భూములను సైతం కొల్లగొట్టేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా వర్టెక్స్ డిస్ట్రిక్ట్, వర్టెక్స్ ఫ్లోరెంజా, వర్టెక్స్ గిగా సిటీ పేరుతో 7 మెగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నది. సర్వే నెంబర్ 82/P, 83/B సో అండ్ సో సర్వే నెంబర్లు. ఇందులో మొత్తం పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకొని విల్లాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కొక్క విల్లా 4,000 SFT నుంచి 5,000-6,000 SFT వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి 7 నుంచి 8 కోట్ల రూపాయలకి కట్టి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇగో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంకాల్లోని సర్వే నెంబర్ 96, 97, 98, 99, 100, 101, 102, 768, 769, 770, 771, 772, 780లో 349.20 ఎకరాలను 2002 నుంచి 2004 మధ్య కాలంలో సేకరించింది. దేనికి? ఎయిర్పోర్ట్ కోసం. ఇందులో రైతులకు సంబంధించిన పట్టా భూములు ఉండగా వాటికి పరిహారం చెల్లించి ఆయా భూములను ఎయిర్పోర్ట్ అథారిటీ తన ఆధీనంలో ఉంచుకున్నది. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి పోగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వదిలేసిన సుమారు 20 నుంచి 30 ఎకరాల భూమిని వర్టెక్స్ కంపెనీ తమ వెంచర్లలో కలిపేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రహరీకి ఆనుకునే వెంచర్ ఉండగా అందులో 150 ఫీట్ల వెడల్పులో భారీ రోడ్డు నిర్మించారు. అయితే గతంలో ఉన్న రోడ్లను అభివృద్ధి చేశామని వెంచర్ నిర్వాహకులు చెబుతుండగా అసలు ఇక్కడ రోడ్లే లేవని ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన స్థానిక ప్రజానికం చెబుతున్నది. ఎయిర్పోర్ట్ను ఆనుకొని చేసిన వెంచర్కు హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేయడం విస్తుగొలుపుతున్నది. అయితే ఇందులో ఒక 2 NRIలకు సంబంధించిన భూమి కూడా ఉన్నది. అది మనం మొన్న ఇప్పుడు వాళ్ళది చిన్నది, వాళ్ళది 2 ఎకరాల చిల్లర వాళ్ళది. ఇంకా చాలామంది రైతులు ఉన్నారు అక్కడ. అసలు వాళ్ళని పోతే మొత్తం గన్నులు పెట్టి బెదిరించారట. గన్నులే 2 NRIలు పోతే వాళ్ళని గన్నులు పెట్టి బెదిరించారట. అని ఏం అరాచకం నడుస్తున్నట్టు? అసైన్డ్ భూములు కలిపేసుకున్నారు. ఇగో వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అని ఇది. దయచేసి ఇక్కడ పొరపాటున కూడా కొనుగోలు చేయకండి. కొన్నారంటే అయిపోయాయి మీ పని అవుట్. మళ్ళీ అది మామూలు రేట్లు కూడా లేవు. అంటే మామూలు వాళ్ళు అయితే ఎవరు కొనలేరు అక్కడ. బడా వ్యాపారులు, సినిమా వాళ్ళు, వీళ్ళు కొనాల్సిందే. ఇప్పుడు ఈ వర్టెక్స్ వర్మ ఇది ఒకటే కాదు, ఇక్కడ రామసముద్రం కుంటానుంది మియాపూర్ దగ్గర. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఓపెన్ చేసిండు అది వర్టెక్స్ విరాట్ అని. మొత్తం చెరువులో కట్టిండు అది. మొత్తం చెరువులు కట్టి మొత్తం అయిపోయిందని ఆయన పోయి ఓపెన్ చేసిండు. మరి ఆ చెరువు చూసిండా ఉత్తమ్ కుమార్ రెడ్డి రామసముద్రం కుంటే ఎట్లున్నదో? ఇప్పటికి స్టిల్ ఈ క్షణానికి కూడా అదే చెరువు FTL ఏరియాలో కన్స్ట్రక్షన్ నడుస్తున్న టవర్ కడుతున్నాడు. మరి లోకల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇదొకటే కాదు, ఇక్కడ గోపన్పల్లిలో ఇంకొక చెరువుని కబ్జా పెట్టిండు ఇదే వర్టెక్స్. అక్కడ లోకల్ కార్పొరేటర్ కూడా అందులో భాగస్వామి ఉన్నాడు. ఇంత ఘోరంగా తయారైన తర్వాత మళ్ళీ హైడ్రా అద్దెచ్చినాం ఇద్దెచ్చినాం సోది ఎందుకు మాట్లాడతారు?